Hello everyone. I'm sweaty because I just did my weights. నేను ఈరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు ప్రతి రెప్లో మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి ఇంజనీర్స్ ఆర్ క్రిమినల్ వేస్ట్ అన్న డైలాగే తిరుగుతుండే. ఎందుకంటే నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా నాకు అది పర్సనల్గా అనిపించింది. నేను రియల్గా ఐ వాజ్ రియల్లీ డిసప్పాయింటెడ్ ఇన్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నేడు యంగ్స్టర్స్ని తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఆపర్చునిటీస్ ఇవ్వకపోయినా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా సొంతంగా వాళ్ళు కొత్త ఫీల్డ్స్ని ఓపెన్ చేసుకొని జాబ్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. బీట్ యాజ్ కంటెంట్ క్రియేటర్గా కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా కానీ, లేకపోతే జిమ్ ఫ్రీక్గా కానీ, లేకపోతే ట్రావెల్ ఎంతూజియాస్ట్గా కానీ, ఇలాంటి ఎన్నో అసలు ఈ డెకేడ్లోనైతే ఇంతకు ముందు చూసినటువంటి ఉద్యోగాలు కాకుండా కొత్త రకమైనటువంటి ఆపర్చునిటీస్ని తీసుకొని వచ్చారు. సో అలాంటి యంగ్స్టర్స్ని, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రత్యేకించి వస్తే టుడే నేషన్ ఈజ్ బిల్ట్ బై ఇంజనీర్స్. తెలంగాణ కూడా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీ సెక్టార్ వరకు ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ గ్రోత్లో హెల్ప్ చేశారు. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆల్సో దీస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. కానీ అట్లాంటి వాళ్ళని పట్టుకొని నేడు క్రిమినల్ వేస్ట్ అని అంటున్నారని అంటే అది స్టూడెంట్స్ తప్పు కాదు, క్లియర్లీ ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్, ప్రభుత్వం యొక్క తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్ని హామీలు ఇచ్చింది ఎలక్షన్లలో. 5 లక్షల రూపాయల నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల విద్యా భరోసా, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, అట్లనే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం, యంగ్ గర్ల్స్కి స్కూటీ ఫ్రీగా, ఇట్లాంటి ఎన్నో చెప్పింది. కానీ ఉన్నటువంటి స్కాలర్షిప్ని పీకి పడేసింది, రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్స్ని పీకి పడేసింది. నేడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా లోన్లు తీసుకొని వాళ్ళ భూమిని తాకట్టు పెట్టి హైదరాబాద్కి, పట్టణాలకి, టౌన్స్కి వచ్చి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుందాము, ప్రయోజకవంతులం అవుదాము అని చెప్పేసి వస్తే, గ్రాడ్యుయేషన్ చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి అని అనుకుంటే, నేడు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకుండా, జాబ్ క్రియేషన్ చేయకుండా మీకు నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే సహిస్తారు అని అనుకుంటున్నారా? చూడండి, మీకు సాధ్యం కాకపోతే చేయకండి, జస్ట్ జిప్ ఇట్. దయచేసి నోరు మూసుకోండి. కానీ అంతేగాని నోటికి వచ్చిన మాటలు ఎంతో కష్టపడుతున్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి, ప్రయోజకవంతులుగా కావాలి అని అనుకున్నటువంటి ద పీపుల్, ద యంగ్స్టర్స్ హు ఆర్ డ్రీమింగ్ బిగ్గర్, అలాంటి వాళ్ళని నోటికి వచ్చిన మాటలు అనకండి. కుదిరితే ఆపర్చునిటీస్ ఇవ్వండి, లేకపోతే జిప్ ఇట్, జస్ట్ నోరు మూయండి.